హాయ్ అండి. చాలా రోజుల తర్వాత శనివారం రోజు పూజ చేసుకుంటూ మీ ముందుకొచ్చాను. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళానని చెప్పాను గదండీ! డాక్టర్ ఏం సజెస్ట్ చేశారు అనేది. అంతేకాకుండా శనివారం రోజు నేను పూజ ఎలా చేస్తాను, కలశం ఎలా ఏర్పాటు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తూ, అమ్మ చేత చేయించిన కమ్మనైన వంటలు, అంతేకాకుండా 2 రకాల పొడులండి. అన్నంలోకి గానీ, దోసలోకి గానీ, ఇడ్లీలకి గానీ, దేంట్లోకైనా గానీ సూపర్ టేస్టీగా ఈవెన్ చపాతీలకి గూడా సూపర్ టేస్టీగా ఉండేటట్టుగా ఇంట్లో ఎలాంటి పప్పులు, కూరగాయలు లేనప్పుడు ఈ పొడులుంటే చాలండి. కడుపు నిండా అన్నం మొత్తం తినేయొచ్చనమాట. అంత కమ్మగా ఉంటాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా దేవునికి ప్రసాదంగా నైవేద్యం శనగపప్పు పాయసం చాలా కమ్మగా, టేస్టీగా ఉండేటట్టుగా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను. ఇంకా శనివారం రోజు ఎర్లీ మార్నింగ్ పూజ చేయడానికి వీలవ్వలేదండి. ఎందుకంటే ఇల్లంతా క్లీన్ చేయాలి కదా! అందుకని నా వల్ల కాదని చెప్పేసి పనమ్మాయి వచ్చి ఇల్లంతా నీట్‌గా తుడిచి, తర్వాత అంటే దగ్గర దగ్గర 8:30 పైనే అయిందండి టైము. ఇంత లేట్‌గా పూజ చేయడం ఇదే మొదటిసారండి. ఇంకా శనివారం రోజు పూజ చేయాలంటే కలశమందు ఏర్పాటు చేసుకుంటాను కదా! అందుకనేసి మామిడి ఆకులు కావాలని చెప్పి, అలాగనే పూజ గది తోరణం కడదామని చెప్పేసి ఇక్కడైతే మామిడాకులు కోస్తున్నానండి. ముందుగా మీ అందరికీ నేను స్పెషల్‌గా ధన్యవాదాలు, థాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఎంతమంది మొన్నటి వీడియో కామెంట్ చేశారంటే, "ఏం భయపడకు లక్ష్మి, ఏం కాదు. మాకు కూడా ఇలా లాప్రోస్కోపీ జరిగింది. మా అమ్మకు లాప్రోస్కోపీ జరిగింది. మాకు కూడా రీసెంట్‌గా లాప్రోస్కోపీ జరిగింది. అసలు చానా సింపుల్ సర్జరీ, ఏం కాదు. తొందరగానే వారం లోపలనే కోలుకుంటావు. మేము కూడా అలాగనే కోలుకున్నాము. పెద్ద సర్జరీ ఏం కాదు. ఏం ధైర్యంగా ఉండు. ఏం భయపడకు. టెన్షన్ పడకు. ఈజీగానే అవుతుంది." మళ్ళీ చాలామందికి జరిగిందని మీ అందరూ ఎంత ధైర్యాన్ని ఇచ్చారంటే అండి, నా సొంత అక్క చెల్లెల లెక్క, మా అమ్మ లెక్క పెద్దవాళ్ళు, తర్వాత మా ఫ్రెండ్స్ లెక్క లక్ష్మి అంటూ మాట్లాడుతూ ఎంతమంది మీ అందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చారంటే అండి, మీ అందరికీ చేతులెత్తి శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పెషల్‌గా మీ అందరికీ థాంక్స్ చెప్తున్నానండి. మీ అందరి బ్లెస్సింగ్స్ వలన, మీ అందరి కామెంట్స్ వలన నాకు చాలా వరకు ధైర్యం వచ్చింది. అసలు టెన్షన్ అనేది కూడా తగ్గిందండి. ఇదిగోండి ఇంక మామిడాకులందు ఇలా కోసుకొని తీసుకొనొచ్చాను. ఇంక పూజ గది అంతా నీట్‌గా తుడిచేసి, ఇదిగో దేవుడి పటాలన్నిటికి కూడా నీట్‌గా తుడిచి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేశాను. పూజ గదంతా కూడా నీట్‌గా తుడిచిపెట్టేశానండి. నేనిక్కడ పూజ గదంతా తుడిచే లోపల అమ్ము అయితే పూజా సామాగ్రి అంతా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసిందండి. వెండి పూజా సామాగ్రి, ఇత్తడి పూజా సామాగ్రి అని ఉంటుంది గదండీ పూజ గదిలో ఎక్కువగా. అవంతా క్లీన్ చేయాలంటే ఇంగ నాకు చేతులు కొంచెం నొస్తాయి. పైగా హెల్త్ బాలేదు కదా అని చెప్పేసి అమ్మునే అన్నీ చూడండి ఎంత బాగా నీట్‌గా తళతళ మెరిసేలా క్లీన్ చేసి పెట్టింది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే గనుక మనకి ఏమైనా గానీ తల్లిగారికి కొంచెంగా సాయంగా ఉంటారు కదండీ! అమ్మ అయితే నాకు ఎంత హెల్ప్ చేస్తుందంటే అండి, అంటే బాబు హెల్ప్ చేయడానికి కాదు, బాబు అయితే నా ఆరోగ్యం గురించి, టాబ్లెట్ల దగ్గర నుంచి, నేను సరిగ్గా టయానికి తింటున్నానా లేదా అని దగ్గర నుంచి అన్నీ చూసుకుంటూ ఉంటాడు. అమ్ము అయితే మాత్రము పనులన్నీ చూసుకుంటూ ఉంటుందండి. ఇంకా మా వారంటారా, నిజంగా అండి ఇలాంటి కుటుంబాన్ని నాకు దేవుడిచ్చినందుకు దేవుడికి శతకోటి ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా జీవితాంతం రుణపడి ఉంటానండి. అంత బాగా నన్ను చిన్న పిల్ల లెక్క చూసుకుంటారండి. మీలో చాలామంది మీ అత్తయ్యని పిలిపియొచ్చు గదా! అంతేకాకుండా మీ అమ్మ వాళ్ళని పిలిపియొచ్చు గదా! అనేసి అంటూ ఉంటారు. అత్తయ్య అయితే ఊర్లో ఉంది కదండీ! ఆపరేషన్ అయినాక తీసుకొని రావచ్చు కదా! అనేసి అత్తయ్యకైతే చెప్పలేదు. ఇంకా అమ్మ అయితే, అమ్మకు మీకు తెలిసే ఉంటుంది హెల్త్ సరిగ్గా కొంచెం బాగుండదు కదండీ! అందుకనేసి అమ్మ అయితే వచ్చి వెళ్తూ ఉంది. ఇంక కలశం మీదకి అమ్మవారి ముఖాలానికి ఇలా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసి అలంకరించానండి. అలాగనే పూజా సామాగ్రి అన్నిటికి కూడా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెడుతున్నాను. మామూలుగా అయితే ఇలాగనే ప్రతి శనివారము కలశం ఏర్పాటు చేసుకునేసి దేవుడి పటాలన్నిటిని నీట్‌గా తుడిచి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసి విగ్రహాలన్నిటిని కూడా నీట్‌గా క్లీన్ చేసి పూజని చేసేదాన్నండి. పోయిన శనివారం కూడా హెల్త్ బాలేక నేను కలశం గానీ, పూజ గానీ, అదే దేవుడి పటాలను క్లీన్ చేయడం కానీ ఏమీ చేయలేదండి. అటు ముందు శనివారం అనమాట. ఈ వారానికి 2 వారాలు అయితాయండి ఇలా పూజ చేసుకునేసి. ఇంక మళ్ళీ వచ్చే వారానికి వీలవ్వదు కదా అని చెప్పేసి ఇంక ఓపిక తెచ్చుకొనేసి ఇవాళైతే కలశం ఏర్పాటు చేసుకునేసి, ఇంకా విగ్రహాలన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఇలా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసి అమ్మవారికైతే ఇలా చిన్నపాటి ముత్యాల హారం వేశానండి. ఇంకా మెయిన్‌గా మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే అండి, నార్మల్‌గా అయితే ఇలా ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు మెరీనా అనేసి ఒక కాపర్ టీ లెక్క వేస్తారంటండి. ఒక తీగ లెక్క ఉంటుందంట. అది గనుక వేస్తే గనుక బ్లీడింగ్ ఆల్మోస్ట్‌గా చాలా వరకు తగ్గుతుంది అని చెప్పారు. కానీ నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి గనుక అది పని చేయదు. 50, 50 ఛాన్సెస్ ఉంటాయి. అది పని చేయొచ్చు, లేకుంటే పని చేయకపోవచ్చు. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి గనుక బ్లీడింగ్ ఎక్కువ అవుతే బ్లడ్ ఎక్కువగా పోతుంది గనుక, అంతేకాకుండా బ్లడ్ తక్కువగా ఉంది గనుక సర్జరీనే బెస్ట్ అని చెప్పారండి. సర్జరీ అంటే ఏది బెస్ట్ అంటే లాప్రోస్కోపీకి అని డాక్టర్ సజెస్ట్ చేశారు. ఇంగా చూసుకునేసి, అంటే ఈ వీడియో శనివారంది కనుక అండి, నెక్స్ట్ వీక్
సోమవారం గానీ, లేకుంటే మంగళవారం వీలు చూసుకునేసి ఇంగ లాప్రోస్కోపీకి అడ్మిట్ కావాలండి హాస్పిటల్‌లో. ఆహ్, హాస్పిటల్ గూడా కర్నూల్‌లో అండి. మీలో చాలామంది అక్క చెన్నైలో మాకు దగ్గరలో హాస్పిటల్ చాలా బావుంది. విజయవాడ రండి లక్ష్మి నేను చూపిస్తాను. మాకు దగ్గరలో హాస్పిటల్ చాలా బావుంది. లాప్రోస్కోపీ చాలా బాగా చేస్తారు. మేమిలా చేయించుకున్నామని చాలామంది అసలు ఎంతమంది కామెంట్ చేశారండి. మా దగ్గరలో హాస్పిటల్ చాలా బావుంది. చెన్నైలో హాస్పిటల్ చాలా బావుందనేసి. మీ అందరికీ స్పెషల్‌గా థాంక్స్ తెలుపుకుంటున్నాను. నాకు ఇక్కడ కర్నూల్‌లో గూడా డాక్టర్ చాలా మంచి ఫేమస్ డాక్టరు. పైగా అనుభవజ్ఞురాలు. ఆమె దగ్గరికి వెళ్ళండి అని ఇక్కడ నంద్యాలలో ఉన్న డాక్టర్ సజెస్ట్ చేయడం వల్లనే నేను అక్కడికి వెళ్ళానండి. తను కూడా ఆ డాక్టర్ కూడా చాలా అనుభవజ్ఞురాలు. కొంచెం ఏజ్డ్ అనమాట. చాలా బాగా చూసింది. అన్నీ క్లియర్‌గా మాట్లాడింది. లాప్రోస్కోపీని సజెస్ట్ చేశారండి. ఇంగా అక్కడికే వెళ్ళేసి సర్జరీ చేయించుకోవాలి. మీ అందరు ఇచ్చిన సపోర్టు, ధైర్యం వలన ఇప్పుడైతే నాకు టెన్షన్ గానీ, భయం కానీ ఏమీ లేదండి. ఇదిగోండి కలశం పెట్టేసి ఇలా పూజ చేశాను. ఇంక తర్వాత మీ అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడప్పుడు నేను ఇండస్ వ్యాలీ నుంచి ప్రొడక్ట్స్ అన్ని తెప్పిస్తూ ఉంటాను. ఇప్పుడు హెల్త్ బాలేనప్పుడు ఇవన్నీ అవసరమా లక్ష్మి అని మీ అందరూ అనుకోవచ్చు. ఇవి ఇప్పుడు తెప్పించినటివి కాదండి. నేను కేరళ ట్రిప్ వెళ్ళాను చూడండి. అప్పటికే ఇంటికి తెప్పించాననమాట. బెస్ట్ క్వాలిటీలో మంచి ప్రొడక్ట్స్ ఏవైనా మీతో షేర్ చేస్తే మీకు యూజ్‌ఫుల్ ఉంటే కొనుక్కుంటారు. లేకుంటే లేదు కదా అని చెప్పేసి ఇప్పుడైతే నా కోసం అంటూ ఒకటి, తర్వాత మా ఇంట్లో పనమ్మ అయింది కదండీ! మున్ని తన కోసం ఒకటి ఆర్డర్ పెట్టానండి. మున్ని వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదండీ! అందుకనేసి తను ఒక మంచి బిర్యానీ పాట్ లేకుంటే పలావ్ పాట్ కావాలని తన కోసము. అంతేకాకుండా నాకు రసం కోసమని మంచి హ్యాండీగా ఉండేటట్టుగా ఒక పాట్ కావాలనేసి అవి 2 ఆర్డర్ పెట్టానండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నుంచి కూడా నేను ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ హోమ్ టూర్ చూస్తే మీకు తెలిసే ఉంటుందండి. అంత మంచి క్వాలిటీలో ఉంటే స్టెయిన్‌లెస్ స్టీల్ అనే కాదనమాట. మన క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ అయితేనేమి చాలా మంచి క్వాలిటీలో ఉండడమే కాకుండా మిగతా వాళ్ళటి బ్రాండ్స్‌తో పోల్చుకుంటే ధర కూడా మనకు రీజనబుల్ ప్రైజెస్‌తోనే వస్తాయి గనక పైగా ఎప్పుడు ఆఫర్‌లో ఉంటాయండి. 40% డిస్కౌంట్‌తో పాటు మన కూపన్ కోడ్ ఎలాగో ఉంటుంది. లక్ష్మి 12 గనుక యూజ్ చేశారనుకోండి ఫ్లాట్ 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది. టోటల్‌గా 52% వరకు డిస్కౌంట్ అనేది వస్తుందండి. క్వాలిటీ సూపర్బ్‌గా ఉండడమే కాకుండా ట్రిప్లీ స్టెయిన్‌లెస్ స్టీల్ గనుక ఇందులో మందంపాటిగా ఉంటే గనుక మనం ఏ వంటలు చేసినా కూడా ఈవెన్ బిర్యానీ అలా ఏం చేసినా కూడా పలావ్ చేసినా కూడా అడుగు మాడకుండా ఉంటే మనం క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇందాక చూపించిన పాట్ వచ్చేసి నా కోసం చిన్నపాటి క్యూట్‌దండి. రసంకి గానీ లేకుంటే ఏమైనా పులుసు కూరలు చేసేదానికి కూడా బావుంటుంది. నేనైతే మెయిన్‌గా రసము, సాంబార్‌కు బావుంటుందని తీసుకున్నాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండీ బిర్యానీ పాటు. ఇదొచ్చేసి మున్ని కోసం తీసుకున్నానండి. మెయిన్‌గా మున్ని అంటే నాకిట్లా పిల్లలున్నారు కదా! కొంచెం ఎక్కువగా పలావ్ గానీ, బిర్యానీ గానీ చేసేదానికి కొంచెం మందంపాటి ఏదైనా పాట్ ఉంటే చూడండి ఆంటీ ధర తక్కువలో అనంటే తన కోసం ఇలా అన్నీ చూస్తూ ఇదిగోండి తనకిది ఆర్డర్ పెడుతూ నేను రసం పాట్ అనేది ఆర్డర్ పెట్టానండి. చాలా హెవీగా ఉండడమే కాకుండా ట్రిప్లీ స్టెయిన్‌లెస్ స్టీల్ గనుక ఇందులో బిర్యానీ గానీ, పలావ్ గానీ ఏదైనా గానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేయొచ్చు. అంతేకాకుండా అడుగు మాడకుండా కూడా ఉంటదండి. మీరెవరైనా తీసుకోవాలంటే వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇవైతే ఇప్పుడు తెప్పించినది కాదండి. కేరళకు వెళ్ళక ముందే ఇవి ఇంటికి తెప్పించాననమాట. కానీ నాకు టైం లేదు. మున్ని తీసుకెళ్ళవే అంటే నిదానంగా తీసుకెళ్తానులే ఆంటీ మీరేమన్నా వీడియో తీసుకుంటారేమో తీసుకోండి అని చెప్పేసి అలాగనే పెట్టేసింది గనుక ఇంక నేను మళ్ళీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే పాపం తనకి అలాగనే ఉంటుంది కదా అని చెప్పేసి ఇవాళ మీతో వీడియోలో షేర్ చేసిన తర్వాత తనకైతే ఇచ్చి పంపించేసానండి. అయితే క్వాలిటీ సూపర్‌గా ఉంటే మీరెవరైనా తీసుకోవాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. కానీ ఈ టైంలో ఇవన్నీ చూపడం అవసరమా అని మాత్రం మీరేమీ అనుకోవద్దండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ నేను ఎప్పుడు రికవర్ అవుతానో, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల తొందరగానే రికవర్ అవుతాను అనుకుంటున్నాను గానీ, మళ్ళీ ఎప్పుడు మీ ముందుకొస్తానో అనేది కొంచెం టెన్షన్‌గా ఉందండి. ఎప్పుడో పిల్లలు అప్పుడు సర్జరీ అయిందండి. సిజేరియన్ అయిందనమాట. తర్వాత ఎలాంటి సర్జరీలు ఎలాంటిది జరగలేదు. అప్పుడు పిల్లలు వస్తున్నారు కదా అనేసి ఆనందంలో సర్జరీ అనేది అంత భయం అని అది అనిపియలేదనమాట. కానీ ఈ వయసులో ఇప్పుడు సర్జరీ అది ఇది అంటే ఎక్కడనో ఏ మూలనో టెన్షన్ అనేది ఉన్నింది కానీ మీ అందరి కామెంట్స్ వలన, మీరందరి సపోర్ట్ వల్ల, మీ అందరి కామెంట్స్‌తో నాకు చాలా చాలా ధైర్యం వచ్చిందండి. అలాగనే తొందరగా వెళ్ళేసి ఆ సర్జరీ ఏదో లాప్రోస్కోపీ చేయించుకునేసి హ్యాపీగా ఇంటికొచ్చేసి 2 రోజులు రెస్ట్ తీసుకొని, తర్వాత మా ఇంట్లో వాళ్ళని కూడా ఎలాంటి టెన్షన్ పెట్టకుండా నేను తొందరగా రికవర్ అయ్యేసి, మళ్ళీ నార్మల్‌గా నేను ఇంట్లో వంట పనులు, ఇంటి పనులు చేసుకోవాలని ఆశగా ఉందనమాట. ఈ మధ్య దగ్గర దగ్గర హాస్పిటల్‌కి ఎప్పుడైతే వెళ్ళొచ్చానండి, అప్పటినుంచి ఇంట్లో పనులంటూ ఏం చేయనివ్వట్లేదు. నాకు కూడా చేయడానికి చేత కావట్లేదనమాట.
ఈ చేతిలో ఒక ఐవీ పెట్టాడు చూడండి. అవైతే గనుక కరెంట్ షాక్ కొట్టినట్టుగా జుమ్మని నొప్పులున్నాయన్నమాట. అసలు ఎందుకో అర్థం కావట్లేదు. ఎందుకంటే 2 చేతులకు వీక్‌గా ఉండడం వలన నరాలు దొరకక ఈ చేతికి, ఆ చేతికి అలా ఐవీ కోసము ఇంజెక్షన్‌లు, నీడిల్స్ గుచ్చేసరికి అసలు చేతులనేది సహకరించట్లేదు. పైగా కాసేపు నిలబడుకునేసరికి కళ్ళు తిరుగుతూ అలా ఉన్నాయండి. బ్లడ్ ఎక్కించినా గూడా ఎందుకో నాకంత శక్తి అనిపియట్లేదనమాట. అలాగనే ఉంటుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. తొందరగా రికవరీ కావాలనేసి మనస్ఫూర్తిగా మళ్ళీ హ్యాపీగా, హుషారుగా మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే అమ్మతో పప్పు, అలాగనే రసం చూపిస్తూ నేను చేయమని చెప్తున్నానండి. మామూలుగా అయితే చిన్నపాటి కర్రీస్ అవి ఏవైనా గానీ తనే చేస్తూ ఉంటుంది. లేకుంటే గనుక నేను పడుకొనుంటే నన్నే వచ్చేసి ఇలా చేయాలా, అలా చేయాలా అని అడిగి తనే చేస్తుంది. కానీ ఎలాగో నేను ఇవాళ కొంచెం లేచి తిరుగుతున్నాను కదా అని చెప్పేసి అమ్ము దగ్గరుండేసి ఇలా పప్పు, అలాగనే రసము ఇలా నేను చెప్తుంటే తను అలా చేస్తూ ఉందండి. ఏమైనా పిల్లలకి కొంచెం ఇబ్బంది పెడుతున్నానే అని మనసులో అనిపిస్తూ ఉంది. ఏం చేస్తాం తప్పదు కదండీ ఇలాంటప్పుడు. ఇంగా టొమాటోస్ అయితే రసం కోసము అలాగనే టొమాటోస్, నీళ్ళు, కొంచెం పసుపు, అలాగనే కొంచెం చింతపండు వేశానండి రసం కోసము. పక్కనేమో పల్లీలు వేస్తున్నానండి. పల్లీల పొడి, అలాగనే కొబ్బరి పొడి. ఈ 2 పొడులు తయారు చేసి పెట్టామనుకోండి, రేపు నేను సర్జరీకి వెళ్ళినా గానీ పిల్లలు ఇబ్బంది లేకుండా దోసలో మసాలా లెక్కైనా వేసుకొని తింటారు. అలాగనే ఇడ్లీలోకి పనికొస్తుంది, వేడి వేడి అన్నంలోకైనా పనికొస్తుంది కదా అని చెప్పేసి మామూలుగానే నేను పొడులనేవి తయారు చేసి పెడతాను. ఇంక ఇవాళ ఎలాగో కొంచెం ఓపికొచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ పప్పు, రసం అయ్యే లోపల అక్కడ పొడుల కోసం అనేసి పల్లీలు గూడా వేయించి పెట్టానండి. చాలా సింపుల్‌గా రసం అనేది ప్రిపేర్ చేయొచ్చండి. సెపరేట్‌గా తాలింపు కూడా వేయాల్సిన అవసరం లేదు. రసం పొడి కూడా అవసరం లేదండి ఎక్కువ. టమాటోస్ ఉడికిన తర్వాత బాగా టమాటోస్‌లోంచి గుజ్జు తీసేసి కొన్ని నీళ్ళు, పులుపు తగ్గ నీళ్ళు పోసి, కొంచెం బెల్లము, ఉప్పు వేసి, తర్వాత అందులోనే ఆనియన్స్ వేసేసి, కొన్ని ఎండుమిరపకాయలు ఉంటాయి చూడండి, ఎండుమిరపకాయలు, అలాగనే కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసేసి ఇంక డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టానండి. రసం పొడి కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఇంక రసం రెడీ అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేశాను. అంతలోపల పప్పు కూడా ఏంటండి ఇంగ మెదిపి తాలింపు కూడా పెట్టేశానండి. నాకు కొంచెం ఓపిక ఉండిందనుకోండి పిల్లలతో ఎలాంటి పని చేయించానండి. అమ్మో అరుస్తుంటుంది. కాసేపు కూర్చోమంటే కూర్చోవు, కొంచెం హుషారొచ్చేసరికి అంత పని నువ్వే చేయాలని వస్తావు అని చెప్పేసి. ఇంక ఇదిగోండి పప్పు, రసం 2 రెడీ అయిపోయాయి. నెయ్యి కూడా కొంచెం వేడి చేశానండి. ఇంక మధ్యాహ్నానికి మా ఇంట్లో లంచ్ శనివారం రోజు శాకాహారం ఇదనమాట. ఇంకా పప్పు రసం ఉంది కదా అనేసి భోంచేసిన తర్వాత ఇదిగోండి పల్లీలు, వేయించిన పల్లీలు పొట్టు తీసి 2 రకాల పొడులైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా పొడులనేది ప్రిపేర్ చేయండి. నెల రోజులు నిల్వ ఉన్న ఫ్రెష్‌గా ఉంటాయి. అసలు ఎలాంటి ముగ్గ వాసన అలా వస్తాయి, అలా ఏం రాకుండా ఉంటాయి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకునేసి, ఏం ఇంట్లో కూరలు, పప్పులు ఏం లేకపోయినా కొంచెం పొడి ఎక్కువ వేసుకునేసి కలుపుకొని తిన్నా కమ్మగా ఉంటుంది. కడుపులో మంట అనిపియదు. ఇలా అన్నం లేకనే కాకుండా అండి చపాతీలకి చాలా బావుంటుంది. తర్వాత దోసలకి పైన మసాలా లెక్క మనం వేసుకొని తినొచ్చు. ఏ చట్నీలు అవసరం లేదు. అంతేకాకుండా ఇడ్లీలకి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదిగోండి తగినన్ని పల్లీలు వేసిన తర్వాత కొంచెం ఎక్కువగా మనము వెల్లుల్లి రెబ్బలనేది వేసిన తర్వాత తగినంత ఉప్పు, తర్వాత తగినంత కారము, అంతేకాకుండా కొన్ని కొబ్బరి పలుకులు వేసి, కొంచెం కొబ్బరి పొడి ఉన్నా కొబ్బరి పొడి వేయొచ్చు. లేకుంటే కొన్ని కొబ్బరి పలుకులు వేసి గనుక మరీ మెత్తగా కాకుండా కొంచెము పల్లీలు పలుకులు పలుకులుగా కనిపిస్తున్నట్టుగా మిక్సీకి వేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీరు కావాలంటే కొన్ని పుట్నాల పప్పులు కూడా వేయొచ్చనమాట. పుట్నాల పప్పులు వేస్తే ఏమవుతుందంటే కొంచెం మెత్తగా అవుతుంది. మా ఇంట్లో వాళ్ళు అంత ఇష్టపడరనమాట. మీరు కావాలంటే మనం ఎన్నైతే పల్లీలు తీసుకున్నామో దాంట్లో పావంతు పుట్నాల పప్పులు కూడా కలిపేసి కొంచెం వేయించి పుట్నాల పప్పు మనం పల్లీలు ఎలాగో వేస్తాం కదండీ! పుట్నాల పప్పులు కూడా పచ్చి అలాగనే వేయకుండా కొంచెం వేయించి గనక మనము ఇలా పొడనే చేసామనుకోండి అది కూడా ఒక రకమైన టేస్ట్ చాలా బావుంటుంది. నేనైతే ఇంగ పుట్నాల పప్పులందు ఏం వేయనండి. చూడండి ఇలా కొంచెం పలుకులు పలుకులుగానే కనిపిస్తూ ఉండాలనమాట. అప్పుడు మనం దోస పైన చిలకరించేదానికి బావుంటుంది. అంతేకాకుండా పొడి పొడిగా ఉంటే నెయ్యి కూడా బాగా మిక్స్ అవుతుంది. చాలా కమ్మగా ఉంటుంది. ఇంక పల్లీల పొడైతే రెడీ అయిపోయిందండి. నేనైతే ఏదైనా ఎయిర్ జార్‌లోకి అలా తీసి పెట్టామనుకోండి ఆ ఫ్రెష్‌నెస్ చాలా బావుంటుంది. అలాగనే మంచి సువాసనతో ఉంటుందండి. నేనైతే ఇదిగోండి ఇలాంటి బాక్స్‌లోకి తీసి పెట్టేశాను. ఇంక తర్వాత కొబ్బరి పొడండి. కొబ్బరి పొడి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ పల్లీల పొడి ఎంత ఇష్టమో, అలాగనే కొబ్బరి పొడి అంత ఇష్టమండి. ఇంకా కరివేపాకు పొడి పిల్లలు ఎక్కువగా ఇష్టపడరనమాట. నేనుండి ఏదైనా గాని తినండి, తినండి అంటే గానీ దానిపైన అంత ఇష్టం చూపరు. ఇవే ఎక్కువగా ఇష్టపడతారు గనుక ఈ రెండే ప్రిపేర్ చేస్తున్నానండి. కొబ్బరి పొడి కూడా చాలా సింపుల్‌గా, ఈజీగా రెడీ అయిపోతుందండి. ఏం లేదండి ఇంట్లో కొబ్బరి పొడి ఉంటే ఆ కొబ్బరి పొడితో అయినా మనం ప్రిపేర్ చేయొచ్చు. లేకుంటే గనుక ఇలా ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి చూడండి వాటితో అయినా ప్రిపేర్ చేయొచ్చు. నేనిక్కడ ఒక హాఫ్ గిన్నె వరకు ఇలా కొబ్బరి ముక్కలను తీసుకొని ఇందులో అయితే మాత్రం మరీ ఎక్కువగా వెల్లుల్లి రెబ్బలు వేయాల్సిన అవసరం లేదండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేశాను. తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం.
ఇంకా అంతే అండి. ఇందులో ఏం వేయాల్సిన అవసరం ఉండదు. ఇది కూడా మరీ మెత్తగా కాకుండా కొబ్బరి పలుకులు అక్కడక్కడ కనిపిస్తూ ఉండేటట్టుగా కచ్చాపచ్చాగా మనం ఒకసారి మిక్సీకి వేస్తే సరిపోతుందండి. మామూలుగా అయితే గనుక అత్తయ్య ఇలా మిక్సీకి వేయకుండా రోట్లో నూరుతుందండి. ఇంకా కమ్మగా ఉంటాయండి. రోటి పచ్చళ్ళు ఎలా ఉంటాయో అలాగనే రోట్లో నూరిన పొడులు కూడా చాలా కమ్మగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు ఓపిక ఎక్కడుందండి. అందుకనేసి నిమిషాలలో మిక్సీకి అయితే వేయొచ్చు. కానీ ఇదిగోండి ఇలా పొడి పొడిగా ఉండేటట్టుగానే చూసుకోండి. అంతేకాకుండా అక్కడక్కడ కొబ్బరి పలుకులు కనిపిస్తుండేటట్టుగానే మిక్సీకి వేశారనుకోండి, రోట్లో నూరిన టేస్టే వస్తుందండి. ఏమంటే ఈ కొబ్బరి పొడి ఖచ్చితంగా తాలింపు వేయాలండి. అప్పుడే బావుంటుందనమాట. తాలింపులో కూడా జీలకర్ర ఆవాలతో పాటు ఇదిగో కొంచెం ఎక్కువగా శనగపప్పు, అలాగనే కొంచెం ఎక్కువగా మినపప్పు వేసి తాలింపు వేసామనుకోండి, క్రంచీ క్రంచీగా ఉంటాయి. మనం తినేటప్పుడు పంట కింద పడితే ఇంకా కమ్మగా ఉంటాయండి. ఇంక తర్వాత నేనైతే ఎండుమిరపకాయలు వేయనండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు ఎక్కువ వేసి ఇలా వేయించిన తర్వాత కొబ్బరి పొడి అంతా అందులోనే తాలింపులోనే వేసి స్టవ్ ఆఫ్ చేశానండి. ఒకసారి బాగా మిక్స్ చేసామనుకోండి, ఈ పెనం వేడికి కొంచెం కొబ్బరిలోంచి కొబ్బరి నూనె అలా వస్తుంటుంది కదా! ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. కొంచెం కొబ్బరి పొడి కూడా హీట్ అవుతుంది కదా! నెలనాళ్ళు ఉన్నా కూడా ఫ్రెష్‌గా ఉంటుందండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎక్కువగా ఇలా శనగపప్పు, మినపప్పు ఇష్టం లేదనుకోండి, చూసుకునేసి తక్కువ వేసుకోండి. కానీ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎక్కువ వేసుకునేసి ఇలా తాలింపు వేయండి. కమ్మగా ఉంటుందనమాట. ఇదైనా గానీ దోసలోకి సూపర్‌గా ఉంటుందండి. లేకుంటే వేడి వేడి అన్నంలోకి కూడా ఉత్తదే వేసుకొని తింటారనమాట. అంత కమ్మగా ఉంటుంది. ఇంకా 2 రకాల పొడులైతే రెడీ అయిపోయాయండి. తాలింపు పెట్టాను కదా! చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా 2 డబ్బాలకు వేసి పెట్టేసాను. అదేమో పల్లీల పొడి, ఇదేమో కొబ్బరి పొడి. ఇంకా ఉదయం లేట్ అయిందని చెప్పేసి ఎలాంటి నైవేద్యం సమర్పించలేదు. అలాగనే కొబ్బరికాయ కూడా కొట్టలేదు కదండీ! అందుకని సంధ్యా సమయంలో ఇలా శనగపప్పు పాయసం ప్రిపేర్ చేసేసి నైవేద్యంగా సమర్పించేసి కొబ్బరికాయ కొట్టొచ్చు కదా అని ఇదిగోండి శనగపప్పు పాయసం చేశాను. చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఏం లేదండి, ఒక కుక్కర్‌లో తగినన్ని శనగపప్పు అనేది మనం ఉడకబెట్టిన తర్వాత వాటర్‌తో పాటు ఇలా బౌల్‌లో పోసిన తర్వాత కొంచెం మళ్ళీ నీళ్లు పోసేసి కొంచెం ఉప్మా రవ్వ వేసి ఉప్మా రవ్వ ఉడికిన తర్వాత చూసుకునేసి తీపు తగినంత మనం బెల్లం వేసి కొంచెం కావాలంటే మనం చక్కెర వేసినా టేస్టీగా ఉంటుంది. బెల్లం బాగా ఉడికిన తర్వాత మనము కొంచెం యాలకులు, తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు గానీ, కిస్మిస్, ద్రాక్ష ఏవైనా వేసేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత తగినన్ని పాలు పోసామనుకోండి, అప్పుడు పాలు విరగకుండా ఉంటాయి, కమ్మగా ఉంటాయండి. ఇదిగోండి శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇలా బౌల్‌లోకి తీసేసి కొంచెం నెయ్యి వేసి స్వామివారి ప్రసాదంగా ఇలా పెట్టేశానండి. తర్వాత కొబ్బరికాయ కొట్టేసి పూజ కూడా చేశానండి సంధ్యా సమయంలో. ఉదయం పూట కొంచెం లేట్ అయినా గానీ ఇదిగోండి ఈ విధంగా సంధ్యా సమయంలో అయినా గానీ నైవేద్యం సమర్పించేసి కొబ్బరికాయ కొట్టేసి పూజ అనేది చేయొచ్చండి. నాకు ఉదయం లేట్ అయింది, పైగా ఓపిక లేదు కదా అని చెప్పేసి ఇదిగోండి సంధ్యా సమయంలో ఈ విధంగా పూజ చేశానండి. ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ మనస్ఫూర్తిగా ఇలా పూజ చేశాను. ఇంకా సంధ్యా సమయాన్ని కూడా దీపాలు వెలుగుతూ ఉన్నాయి గనుక కొంచెం ఒత్తులు పైకనేసి నూనె పోసి ఇలా పూజ చేశానండి. అదండి ఇవాల్టి వీడియో. మీ అందరూ చాలామంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మీ అందరికీ స్పెషల్‌గా థాంక్స్ తెలుపుకుంటూ, ఇంగా లాప్రోస్కోపీని డాక్టర్ సజెస్ట్ చేశారు గనుక ఇంగా చూసుకునేసి నెక్స్ట్ వీక్ అంటే ఇది శనివారం వీడియో గనుక నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు గనుక ఆ వారంలోనే ఇంగా సర్జరీ అనేది ఉంటుందండి. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు స్పెషల్‌గా థాంక్స్ తెలుపుకుంటూ, అంతేకాకుండా ఇంట్లో టేస్టీ టేస్టీ వంటలు, కలశం పెట్టేసి నేను చేసిన శనివారం పూజ, అంతేకాకుండా కమ్మనైన 2 రకాల పొడులు మీతో షేర్ చేశాను. తప్పకుండా మీరు కూడా ఆ విధంగా పొడులను ట్రై చేయండి. తిని చూసి ఎలా వచ్చాయో కంపల్సరీగా కామెంట్ చేయండి. వీడియో అయితే మీ అందరికీ యూస్‌ఫుల్ అయి ఉంటుంది. అలాగే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్‌ని. ఇలాగే మంచి మంచి యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో బాగా హుషారుగా, హ్యాపీగా మీ ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.